ఓం గం గణపతయే నమః. నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం నమః శివాయ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాతో. ఓం మృత్యుంజయేశ్వరాయ నమః. ఓం శమగ్నిరగ్నివిష్కరశ్చన్నస్తపతు సూర్యః శంవాతో వాత్వరప అపసృదః. ఓం శం శనైశ్చరాయ నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శని భగవంతుడి యొక్క అనుగ్రహముతో ఈ 135 రోజులు అనగా జూలై 27వ తేదీ నుండి డిసెంబర్ 11వ తేదీ వరకు కూడా ఈ 135 రోజులు మన యొక్క భూమి మీద శనైశ్చరుని యొక్క వక్రగతి సందర్భముగా ఆయన యొక్క పాపపు కిరణాలు అత్యంత వేగవంతంగా చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేసేటటువంటి స్థితిగతుల్లో మనందరము కూడా కర్మలని అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఆ ఈశ్వరుడు హనుమంతుల వారు శనైశ్చరుని యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా కలగాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ, మరి మనకి మేషరాశి నుంచి ద్వాదశ రాశులైనటువంటి మీనరాశి వరకు కూడా ఏ ఏ రాశుల వారికి ఈ యొక్క శనిగ్రహ వక్రత్వ ప్రభావము ఏ విధంగా ఉంటుంది, మరి ఈ రాశుల్లోనే కొంతమందికి ఏలినాటి శని ప్రభావము, అష్టమ శని ప్రభావము, అర్ధాష్టమ శని ప్రభావము, ఈ విధంగా శని యొక్క ప్రభావాన్ని ఎంతోమంది ఎన్నో రోజులుగా మరి ఆయన యొక్క వేదనకి గురై, ముఖ్యంగా కొంతమంది వారి యొక్క జన్మజాతక రీత్యా ఈ శని మహర్దశ జరిగేవాళ్ళు, శని మహర్దశలో రాహువు, రాహు మహర్దశలో శని, అట్లాగే శని మహర్దశలో శుక్రుడు, శుక్ర మహర్దశలో శని, శనిలో కేతువు, కేతువులో శని, ఈ విధంగా పాపగ్రహాలు శని కుజ, శని రాహు, శని కేతు, శని రవి, ఈ గ్రహాల యొక్క దశలు అంతర్దశల్లోనూ, శుక్రుడి యొక్క అంతర్దశల్లోనూ దశల్లోనూ ఈ యొక్క శని యొక్క ప్రాబల్యము అత్యంత మరి ఘోరాతి ఘోరమైనటువంటి ఎన్నో భావాలని ఆయన యొక్క కండిషన్లోకి తీసుకొని నానా రకాలైనటువంటి ఆటంకాలు, ఇబ్బందులు, ప్రతిబంధకాలు, సమస్యలు, తట్టుకోలేనటువంటి మానసికమైనటువంటి విచార దోషాలను కలుగజేసేటటువంటి శని భగవానుడు మరి పాపగ్రహమై, ఒక గ్రహము ఎప్పుడైతే పాపగ్రహమై వక్రిస్తుందో అది ఇంకా పాపత్వాన్ని ఇస్తుందని మన యొక్క శాస్త్రము తెలియజేస్తోంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గ్రహించాలి. మనకి జన్మరాశి అనేటటువంటిది మానసిక ప్రభావాన్ని మాత్రమే కలిగి ఉంటుంది, కలుగజేస్తుంది. కానీ జన్మజాతకము అనేటటువంటిది మనం పుట్టినటువంటి ప్రదేశం ప్రకారం, మనం పుట్టిన సమయం ప్రకారం, తేదీ ప్రకారము ఒక లగ్నము ఆచ్ఛాదనై, ఆ లగ్నం నుంచి ఈ శని భగవానుడు 1వ స్థానమా, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఈ ఏ భావాలకి ఆయన ఆధిపత్యం కలిగి ఉన్నాడు, శుభగ్రహ భావాలకి అశుభగ్రహ భావాలకి ఆధిపత్యం పట్టి ఉన్నాడా, దీన్ని కూడా లెక్కలోకి వేసుకుంటూ మరి ఆ లగ్నం నుంచి ఈ శని యొక్క సిచ్యువేషన్స్ ఏమిటి, ఏ భావాల్ని ఆయన ఆధారపడి ఉన్నాడో గోచారంలో ఆ భావాలకి తగ్గట్టుగా మానసిక విచార దోషాల్ని కలుగజేస్తాడు ఈ శని భగవానుడు. మరి ఈ యొక్క కలియుగంలో శని బాధల నుంచి, ముఖ్యంగా ఈ వక్రించిన పాపగ్రహమైనటువంటి పాపత్వాన్ని ప్రసాదించేటటువంటి మరి కలికి అత్యంత దగ్గరగా సహకరిస్తూ ఉండేటటువంటి ఈ యొక్క శని యొక్క బాధల నుంచి తప్పించుకోవడానికి ఒక చిన్న శ్లోకాన్ని చెప్తాను. కర్కోటకస్య నారస్య దమయంత్యా నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనం. అంటే మనకి అందరికీ తెలిసినటువంటి విషయం నల దమయంతుల యొక్క చరిత్ర. దీంట్లో నలుడు మహారాజు చక్రవర్తి అయి ఉండి కూడా
ఎంతో ఘోరమైనటువంటి కష్ట నష్టాలను అనుభవించటంలో శని యొక్క పాత్ర, ఏలినాడి శని పాత్ర మనం చదువుకోవాల్సిందే. కాబట్టి నలదమయంతుల యొక్క చరిత్ర చదివినా కూడా ఈ యొక్క సిచ్యువేషన్లో వారికి ఉన్నటువంటి శని దోషాలు తొలగిపోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మరి ముఖ్యంగా ఈ యొక్క శని మహర్దశల్లో ఈ యొక్క శని దాదాపుగా మనకి ఈ జూలై 27వ తేదీ నుండి డిసెంబర్ 11 వరకు కూడా రేవతి నక్షత్రంలో 3వ పాదంలో వక్రించినటువంటి శని దాదాపుగా అక్టోబర్ 8వ తేదీ వరకు కూడా అదే నక్షత్రంలో వక్రించి వెనక్కి వస్తూ ఉంటాడు. అట్లాగే ఈయన డిసెంబర్ 11 వరకు కూడా సొంత నక్షత్రంలో వక్రించడం ఇంకా ఘోరమైనటువంటి ప్రభావాలని మనకి ప్రసాదిస్తూ ఉంటాడు కొన్ని రాశుల వారికి. ఆ రాశులు ఏంటో మనం తెలుసుకుందాం. అయితే ఈ వక్రత్వంలో ఈ గ్రహము చాలా వరకు తన యొక్క కిరణాలని ముందు ఇవ్వాల్సినటువంటి, అంటే ఇప్పుడు మీనరాశిలో జలరాశిలో రేవతి నక్షత్రంలో 3వ పాదంలో ఉన్నటువంటి ఈ శని భగవంతుడు తన యొక్క దృష్టిని, 3వ దృష్టిని వృషభ రాశి మరియు మిథున రాశి ఈ 2 రాశుల మీద ప్రభావితం చూపిస్తూ, ఇప్పుడు ఆయన వక్రించిన తర్వాత కొంచెము నక్షత్రాలు అంటే రోహిణీ నక్షత్రము, మృగశిర నక్షత్రం ఈ 2 నక్షత్రాల మీద అధికంగా తన యొక్క శక్తిని ప్రసాదిస్తాడు. అట్లాగే తన యొక్క సప్తమ దృష్టి ఇప్పటి వరకు కూడా కన్యారాశి మీద, కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తర ఫల్గుని నక్షత్రము, హస్తా నక్షత్రం మీద ఉండేది. అట్లాగే చిత్తా నక్షత్రం మీద ఉండేది. ఇప్పుడు ఆయన వక్రించినప్పుడు ఎక్కువ శాతము రోహిణీ నక్షత్రము, హస్తా నక్షత్రము, ఉత్తర ఫల్గుని నక్షత్రం మీద ఆయన యొక్క ప్రభావం చూపిస్తాడు. అట్లాగే శని భగవానుడు మీనరాశిలో ఉండి తన యొక్క దశమ దృష్టిని మీనరాశి మీద ప్రభావితం చూపిస్తూ దాదాపుగా పూర్వాషాఢ నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రము ఈ యొక్క నక్షత్రాల మీద తన యొక్క ప్రభావాన్ని అధికంగా చూపిస్తూ ఎన్నో అనారోగ్యాలని, అనుకున్న పనులలో వాయిదాలని, అసలు అనుకున్నది జరిగింది అనుకుంటే మహదానందంగా భావించే పరిస్థితులను కలగజేస్తూ ఈయన ముఖ్యంగా ఆర్థిక విషయాల మీద, అనారోగ్యానికి సంబంధించిన విషయాల మీద, అనుకున్న పనుల్లో ఆటంకాలు కలగజేయటం, ఆలస్యాలు, అది వివాహమైనా విద్యపరంగా ఎన్నో ఆటంకాలు, ఉన్నత విద్యలు లేకుండా చేయటం, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బందులు పెట్టడము, ఉద్యోగాదుల్లో ప్రమోషన్లు వస్తాయి అనుకుంటే అది కాస్త ఉన్న ఉద్యోగం తొలగిపోవటం, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఇవ్వటంలో శని భగవానుడు మహాద్యట్ట. మరి ఈ యొక్క వక్రించిన శని ఫలితాలు ఈ యొక్క జన్మరాశులకి అంటే మేషం నుంచి మీనరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకుంటూ, ఎవరికైనా సరే జన్మజాతకంలో లగ్నాతు ఈ యొక్క శని ఎవరనేది తెలుసుకునే ప్రయత్నాన్ని చేయండి. అసలు ఏ దశలు జరుగుతున్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క ఫలితాలు విని ఎవరూ బాధపడక్కర్లేదు, అట్లా అని సంతోషపడకూడదు. జన్మజాతకరీత్యా మాత్రమే దశలు, అంతర్దశలు మనల్ని యాక్టివేట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి కొంతవరకు ఈ శనిచ్చే ఫలితాలు ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ఓం శం శనైశ్చరాయ నమః. మకర రాశి. మకర రాశి వారికి ఆ రాస్యాధిపతి మరి 2వ ఇంటికి అంటే కుంభరాశికి అధిపతి, రెండింటికి శని భగవానుడే అధిపతి. మరి ఈయన 3వ స్థానంలో ఉండి ఇప్పటి వరకు వీరు అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమంలో వెన్నంటి నేనున్నానంటూ ప్రతి కార్యక్రమానికి ఆర్థిక పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, వీరి ఆరోగ్యరీత్యా కానీ, అనుకున్న సంకల్పాలు కానీ ఏదైనా సరే నిదానంగానైనా సరే వాటిల్ని సిద్ధింపజేస్తూ ఎంతో ఆర్థిక లాభాలను కూడా కలుగజేశాడు ఈ శని భగవంతుడు. ఇప్పుడు వక్రిస్తున్నాడు జూలై 27 నుంచి డిసెంబరు 11వ తేదీ వరకు. అందులో అక్టోబర్ 9 వరకు ఆయన షష్టాధిపతి మరియు భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు, వ్యాపారకారకుడు, బుద్ధికి తెలివితేటలకి కారకుడైనటువంటి బుధుడు యొక్క నక్షత్రంలో వక్రించి శని భగవానుడు ఉంటాడు. దీని ద్వారా వీరికి వ్యాపారరీత్యా ఏదైనా శత్రుత్వ బాధలు ఉన్నా అవి కాస్త ఒకంతకి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో ధనపరంగా మంచి భాగ్యాలను కూడా కలుగజేస్తాడు. అనుకున్న సంకల్పాలు కొంచెం విభేదించవచ్చు, జరగకపోవచ్చు. కుటుంబం మీద ఈయనకి ఒక రకంగా చెప్పాలంటే ఏలినాడి శని ప్రభావంలో ఆయన కొంత
తన యొక్క ఎఫెక్షన్స్ కలుగ చేస్తాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఉన్న స్థానం నుంచి వెనక్కి, అంటే వేరే ఇంట్లోకి రాకపోయినా ఆయన యొక్క కదలిక వెనక్కి ఉంటుంది కాబట్టి ఆయన యొక్క సెగ కిరణాలన్నీ కూడా వెనక 2వ స్థానం మీద పడుతూ ఉంటాయి. కాబట్టి వీరు అంతకుముందు ఏదో ఆశించి అవతలవాడు ఇస్తాడులే అని చెప్పి ఏదో మంచి మనస్సుతో లేకపోతే 10 రూపాయలు వస్తాయని చెప్పి అవతల వాడికి ఏదో ధన సహాయం చేశారనుకోండి, మాట సహాయమో ధన సహాయమో, అవన్నీ కూడా ఆ సహాయాలన్నీ కూడా కొంత నష్టాన్ని కలుగు చేసే పరిస్థితి మీకు. మీరు చేసినటువంటి దానికి ఫలితం రాకపోగా కొంత ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కూడా కలుగుతూ ఉంటుంది. మీకు ఆనందము కొంతవరకు గృహంలో లోపించే అవకాశం కలుగుతుంది. గృహపరమైనటువంటి ధనము విపరీతమైన ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది. అలాగే ఉద్యోగ వ్యవస్థల్లో ప్రమోషన్స్ వస్తాయి, దాని ద్వారా మంచి లాభము కలుగుతుంది అని సంకల్పించుకొని మీరు పడనటువంటి కష్టం అంటూ లేదు. ఆ కష్టాలన్నిటికీ ఫలితం వస్తుంది కదా అనుకునే లోపల ఈ శని వక్రించటము, దాని ద్వారా మీ జన్మజాతకంలో ఎక్కడైనా దశలు అంతర్దశలు పాపత్వంగా ఉన్నాయనుకోండి, ఉన్న ఉద్యోగాలు తొలగిపోవటము, ఇంకా ఉద్యోగ వ్యవస్థలో శత్రుత్వ బాధలు అధికమవటము, శత్రువులు మీకన్నా ముందుగా ఆలోచించటము, మీ ఆలోచనల కన్నా ముందుగా ఎవరో అంతర్గతంగా వారికి తెలియజేయటము, ఇలాంటివన్నీ కూడా మీకు వచ్చే లాభాలని, ధనపరమైన లాభాలను ఆకస్మికంగా వెనక్కి నెట్టే పరిస్థితులు కూడా ఉన్నాయి వక్రించిన శని ప్రభావం వలన. ఒక రకంగా చెప్పాలంటే ధనపరంగా ఆకస్మికంగా తండ్రికి సంబంధించినటువంటి ఆస్తులు కానీ, మాతృ సంబంధిత ఆస్తులు కానీ వీరికి వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాస్త ఏకాగ్రత అనేటటువంటి తగ్గే పరిస్థితి ఉంటుంది. అక్టోబర్ 9 తర్వాత అయితే కనుక శని సొంత నక్షత్రంలో ఉండి మీరు అనుకున్న ప్రతి కార్యక్రమంలో అగాధాలు విగాధాలు కలుగుతూ ఉంటాయి. ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఎదురవుతాయి, అనారోగ్యపరమైన సమస్యలు వస్తాయి. అట్లాగే శని భగవానుడు ఆయన యొక్క దృష్టి ఇప్పటి వరకు భాగ్యస్థానం మీద ఉండేది కన్యారాశి మీద, ఇప్పుడు అష్టమ భావం అయినటువంటి సింహరాశి మీద కాస్తంత పడే అవకాశం ఉంటుంది. కాబట్టి తండ్రి గారి యొక్క ఆరోగ్యరీత్యా కొంత ధనము వ్యయమవటం, ప్రయాణాలు అధికమవటం, దాని ద్వారా ప్రయాణాల ద్వారా ధనము ఖర్చు అవటం, శరీరం అతలాకుతలం అవటం, ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులు కూడా విద్య యందు కాస్త మనసు ఏకాగ్రత చేయాలి, అనుకున్న సంకల్పాలు జరగకపోవచ్చు. అప్పులు తీరుద్దామని ఎంతో కష్టపడి ఉంటారు, కానీ మళ్ళీ ఎక్కడో ఒక్కడ కాస్త ఆ యొక్క అభీష్టము నెరవేరక ఇంకెక్కడైనా మీ యొక్క గృహాలు స్థలాలు ఉంటే వాటిని ఏదైనా తాకట్టులో పెట్టి ధనాన్ని పొంది మీకున్నటువంటి కుటుంబ అవసరాలు తీర్చుకోవచ్చు. ఇట్లా ముఖ్యంగా వివాహ వ్యవస్థ మీద, ఉద్యోగ వ్యవస్థ మీద, వ్యాపారము, ధనము, విద్య, ఆర్థికము, కుటుంబము, వీరి యొక్క ఆరోగ్యము, ఏదైతే నిత్య జీవితంలో మనకి ముఖ్యము అనుకుంటామో ఈ విషయాలన్నిటి మీద శని యొక్క ఎఫెక్షన్స్ ఉంటూనే ఉంటాయండి. విదేశాల్లో ఉన్న వాళ్ళకి స్వదేశానికి తిరిగి రావాలనే ఆలోచన ఎక్కువైపోతూ ఉంటుంది. వచ్చేస్తారు కూడా, ఉన్నట్టుండి సడన్ డెసిషన్స్ తీసుకుంటారు మకర రాశి వారు. కంపల్సరీ జరిగే అవకాశం ఏది జాతకంలో కనుక మీకు దశలు అంతర్దశలు ఇలా కనుక ఉన్నట్లయితే, ఎందుకంటే ఇక్కడ శని ఇచ్చేవి కాదు, అక్కడ జాతకంలో చాలా ఉంటాయి జన్మ జాతకంలో. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు శని యొక్క అనుష్ఠాన బలాన్ని పెంచుకోండి మకర రాశి వారు. లేదా శ్రావణ మాసంలో 19 రోజులు నేను దీక్షగా స్వామివారికి జపతపాదులు చేసి హోమం చేసి ఆ రక్షణ మీకు పంపిస్తాను. అట్లాగే మీ జన్మజాతకంలో ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి, మీరు తేల్చుకోలేని పరిస్థితి, ఊపిరాడని పరిస్థితి అనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేయండి. మీ జన్మజాతక విశ్లేషణ పరిపూర్ణంగా నేను చేస్తాను, మీరు తెలుసుకోండి. దానికి తగ్గట్టుగా ప్రశాంతంగా ఆ పరిహారాలు ఆచరించుకొని బయటపడే మార్గాన్ని అన్వేషించండి. ఓం శ్రీ శనైశ్చరాయ నమః. ఓం శం శనైశ్చరాయ నమః. ఎవరికైతే గనక శని మహర్దశలు కానీ అంతర్దశలు జరిగిన పుష్యమీ నక్షత్రము, అనురాధ నక్షత్రము, ఉత్తరాభాద్ర నక్షత్రము, ఈ నక్షత్ర జాతకులు కానివ్వండి, అట్లాగే కుంభరాశి, మీనరాశి, మేషరాశి, వృషభ రాశి, అట్లాగే మనకి ముఖ్యంగా కన్యారాశి,
ధనుస్సు రాశి. ఈ రాశుల వారు, ఈ అంతర్దశలు దశలు జరిగేవారు తప్పకుండా శ్రావణ మాసంలో మనకి బహుళ శుద్ధ విధియ నుండి దాదాపు 19 రోజులు పంచమి వరకు కూడా నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ యొక్క శనిగ్రహ పీడలు బాధలు తొలగించటానికి ఒక దీక్షా కార్యక్రమం 19 రోజులు నిత్యము 1000 సార్లు శనికి సంబంధించినటువంటి మూలమంత్ర బీజాక్షరాలని అట్లాగే మూలమంత్ర వేదమంత్రాన్ని కూడా జపిస్తూ నిత్యము 19 రోజులు రుద్రుడికి శనిగ్రహ పాశుపత రుద్రాభిషేకాన్ని ఆచరిస్తూ ఎవరైతే ఈ యొక్క శని బాధలు అనుభవిస్తున్నారో ఇప్పుడు చెప్పబోయేటటువంటి కొన్ని రాశుల వారికి ఏ విధమైనటువంటి సమస్యలు అయితే కలుగుతున్నాయో ఆర్థికంగా, విద్యపరంగా, కళ్యాణపరంగా, అట్లాగే ఉద్యోగపరంగా, వ్యాపార రీత్యా, సంతానపరంగా ఆలస్యాలు కానీ ఆటంకాలు కానీ జరుగుతున్నాయో వారు గనక నా యొక్క పీఠానికి ఫోన్ చేసి సంప్రదిస్తే గనక విశేషముగా ఈ 19 రోజుల్లో నేను చేసేటటువంటి ఈ యొక్క జపాన్ని, విశేషమైనటువంటి పాశుపత రుద్ర అభిషేకాన్ని, ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క కార్యక్రమంలో తమ యొక్క గోత్రనామాదులు ఇచ్చి పాల్గొంటారో వారికి శనిగ్రహ రక్షా కవచాన్ని విశేషంగా ప్రసాదించి ఈ 19 రోజుల్లో ఒకరోజు మందపల్లి స్వామివారి యొక్క దివ్యక్షేత్రంలో ఆ స్వామివారి దగ్గర ఆ యొక్క రక్షా కవచాల్ని చక్కగా స్వామివారికి అభిషేకంలో ఉంచి విశేషముగా వీలుంటే అక్కడ హోమాన్ని ఆచరించి ఆ యొక్క ప్రసాదాన్ని మీకు చేరవేసేటటువంటి బాధ్యతని స్వీకరిస్తున్నాను. కాబట్టి దీని వలన విశేషమైనటువంటి శనిగ్రహ అనుగ్రహం కలిగి ఎంతటి కార్యాన్నైనా సరే జయించేటటువంటి పరిస్థితి కలుగుతుంది. ఎటువంటి మృత్యువునైనా సరే మనం తప్పించుకునేటటువంటి పరిహారము మనకి ఈ యొక్క రక్ష ద్వారా మనకి లభిస్తుందని